ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసిక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతానుసారం మీ దైవీ రాజధాన్ని స్థాపన చేయాలి. ప్రశ్న: ఆత్మిక సేవాదారి పిల్లలైన మీరు ఏ విషయం గురించి అందరినీ హెచ్చరిస్తారు? జవాబు: మీరు అందరికీ ఇదే ఆ మహాభారత యుద్ధ సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. బాబా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు. వినాశనం తర్వాత జై జై ధ్వనులు అవుతాయని అప్రమత్తం చేయాలి. మీరు పరస్పరం కలుసుకుని వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఎలా లభించాలని సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి. పాట: మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. తండ్రి అర్థం చేస్తున్నారు, భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారిని అత్యంత ఉన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే మీరు సైన్యం కదా. మీ సుప్రీం కమాండర్ ఎవరు? 2 సైన్యాలున్నాయని కూడా మీకు తెలుసు. అది భౌతిక సైన్యం, మీది ఆత్మిక సైన్యం. వారు హద్దులోని వారు, మీరు బేహద్దులోని వారు. మీలో కమాండర్లు కూడా ఉన్నారు, జనరల్స్ కూడా ఉన్నారు, లెఫ్టినెంట్స్ కూడా ఉన్నారు. మనము శ్రీమతానుసారం రాజధాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం మొదలైన వాటి మాటే లేదు. మనం శ్రీమతానుసారం పూర్తి విశ్వంపై మళ్ళీ మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. కల్పకల్పం ఈ పాత్ర అభినయించబడుతుంది. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఆ యుద్ధాల్లో ఈ విషయాలు ఉండవు. తండ్రి సర్వశ్రేష్టమైన వారు. వారిని ఇంద్రశాలికుడు, రత్నాగరుడు, జ్ఞానసాగర్లు అని కూడా అంటారు. తండ్రి మహిమ అపారమైనది. మీరు బుద్ధితో కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మాయ స్మృతిని మర్పింపచేస్తుంది. మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. రాజ్యస్థాపన ఎలా చేయాలి అని మీలో ఆలోచన నడుస్తుంది. డ్రామా తప్పకుండా చేస్తుంది. పురుషార్థమైతే తప్పకుండా చేయవలసి వస్తుంది. ఎవరైతే మంచి మంచి పిల్లలున్నారో వారు పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి. మాయతో మీ యుద్ధం అంతిమం వరకు నడుస్తూనే ఉంటుంది. మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలని కూడా మీకు తెలుసు. లేకుంటే పాత ప్రపంచ వినాశనం ఎలా జరగాలి? బాబా మనకు శ్రీమతంను ఇస్తున్నారు. పిల్లలైన మనం మళ్ళీ మన రాజ్యంను స్థాపించాలి. ఈ పాత ప్రపంచం వినాశనమై మళ్ళీ భారతదేశంలో జై జై ధ్వనులు వినిపించాలి. దీనికి మీరు నిమిత్తంగా అయ్యారు. కావున పరస్పరం కలుసుకొని మనం సర్వీస్ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నదని అందరికీ సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచించాలి. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని కంటించినప్పుడు పిల్లలకు సంతోషమవుతుంది. అది హద్దులోనిది. ఇది పూర్తి విశ్వం గురించిన విషయం. నూతన ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కల్యుగమని అంటారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచంలో ఉన్నారు కనుక తండ్రి ఎప్పుడు ఎలా వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపిస్తారో తెలియాలి. మీకు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు. అతిపెద్దవారు తండ్రి, వారి తర్వాత మహారథులు, అశ్వరులు, పాదాచారులు ఉంటారు. కమాండర్, కెప్టెన్ ఇవన్నీ కేవలం ఉదాహరణగా తెలిపిస్తారు. కావున అందరికీ తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలని పిల్లలు పరస్పరం కలుసుకుని మాట్లాడుకోవాలి. ఇది ఆత్మిక సేవ. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చి ఉన్నారని మన సోదరీ సోదరులను ఎలా హెచ్చరించాలి?
పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మనం సంగం యుగంలో పురుషోత్తములుగా అవుతున్నామని మీరు ఫీల్ చేస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఇందులో యుద్ధం మొదలైన వాటి మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారుండరు. పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులుండరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు అన్ని చిత్రాల సారం అర్థం చేయించబడుతుంది. భక్తి మార్గంలో మనుషులు జపతపాలు, దానపుణ్యాలు మొదలైనవి ఏమేం చేస్తారో వాటి ద్వారా అల్పకాలానికి మాత్రమే, అది కూడా కాకిరెట్టకు సమానమైన సుఖం ప్రాప్తి అవుతుంది. కానీ ఇక్కడకు వచ్చి అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయాలు బుద్ధిలో నిలుస్తాయి. ఇది భక్తి రాజ్యం. జ్ఞానం కొద్దిగా కూడా లేదు. పతిత ప్రపంచంలో ఎలాగైతే ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరో అలా జ్ఞానం కూడా ఒక్కరిలో తప్ప వేరెవ్వరిలోనూ లేదు. వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి. మెట్లు దిగనే దిగాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇందులో సైన్యం నంబర్ వారుగా ఉన్నారు. అందులో కమాండర్, కెప్టెన్, జనరల్ మొదలైన వారు ముఖ్యమైన వారు. వీరంతా పరస్పరం కలిసి బాబా సందేశాన్ని ఎలా ఇవ్వాలో చర్చించుకోవాలి. సందేశకులు లేక గురువు ఒక్కరే అని పిల్లలకు అర్థం చేయించబడింది. మిగిలినవన్నీ భక్తి మార్గంలోనివి. మీరు మాత్రమే సంగం యుగ వాసులు. ముఖ్య లక్షణమైన ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ, తీసిరి కథ, అమర్ కథను వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలోనివి గడిచిపోయిన విషయాలు. చేసి వెళ్ళిపోయిన వారి మందిరాలు తర్వాత నిర్మిస్తారు. ఇప్పుడు శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. తర్వాత భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. సత్యుగంలో శివుని చిత్రం కానీ, లక్ష్మీనారాయణలు మొదలైన వారి చిత్రాలు కానీ ఏవీ ఉండవు. జ్ఞానం పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకు తెలుసు. అందుకే చెడు వినకండి, చెడు మాట్లాడకండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతోందని పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. సుఖధామ స్థాపన కొరకు బాబా మనకు మళ్ళీ ఆదేశాలను ఇస్తున్నారు. అందులో కూడా నెంబర్ 1 ఆదేశం పావనంగా అవ్వండి. అందరూ పతితులే కదా. కావున మంచి పిల్లలైన వారంతా పరస్పరం కలుసుకుని సర్వీస్ ఎలా పెంచాలో చర్చించుకోవాలి. పేదవారికి సందేశం ఎలా ఇవ్వాలని చర్చించుకోవాలి. తండ్రి కల్పకృతం వల్లే వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయనని చెప్తున్నారు. రాజధాని తప్పకుండా స్థాపన అవ్వాలి. ఇలా అర్థం చేయిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు కారో వారు అర్థం చేసుకోరు. వినాశకాలే ఈశ్వరుని పట్ల విపరీత బుద్ధి కదా. ఈశ్వరుడు మన యజమాని కనుక మనం వికారాల్లోకి వెళ్ళరాదు, జగడాలు ఆడరాదని పిల్లలైన మీకు తెలుసు. మన బ్రాహ్మణ ధర్మం అత్యంత శ్రేష్టమైనది. వారు శూద్ర ధర్మానికి చెందినవారు. మీరు బ్రాహ్మణ ధర్మం వారు. మీరు శిఖ, వారు కాళ్ళు. శిఖపై సర్వశ్రేష్టమైన నిరాకార భగవంతుడు. వారిని ఈ కన్నులతో చూడలేము కనుక విరాట రూపంలో శిఖ శివబాబాను చూపించారు. కేవలం దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులని చెప్తారు. ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకుని క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. విరాట రూపానికి అర్థమేమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కనుక సరైన చిత్రాన్ని తయారు చేయించాలి. శివబాబాను కూడా చూపించారు, బ్రాహ్మణులు కూడా చూపించారు. మీరిప్పుడు
అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమనే సందేశంను ఇవ్వాలి. మీ కర్తవ్యం సందేశంను ఇవ్వటం. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలా భారతదేశము మహిమ కూడా అపారమైనది. ఇది కూడా 7 రోజులు ఎవరైనా వింటేనే బుద్ధిలో కూర్చుంటుంది. తీరిక లేదని అంటారు. అరే, అర్థకల్పం మీరు వారిని పిలుస్తూ వచ్చారు. వారిప్పుడు వాస్తవంగా వచ్చి ఉన్నారు. చివర్లో తండ్రి రానే రావాలి. ఇది కూడా మీరు బ్రాహ్మణులే నెంబర్వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. చదువు ప్రారంభం చేసిన వెంటనే నిశ్చయమైపోయింది. ఎవరినైతే మనం పిలుస్తూ వచ్చామో ఆ ప్రియుడు వచ్చారు. తప్పకుండా ఏదో శరీరంలో వచ్చి ఉంటారు. వారికి తమ సొంత శరీరం లేదు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్ర జ్ఞానం, రచయిత రచనల జ్ఞానం ఇస్తాను. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఇది చదువు. చాలా సహజం చేసి అర్థం చేస్తాను. నేను మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తాను. కల్పకల్పం మీ వంటి పవిత్రులు సుఖాన్ని అనుభవించువారు ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞానదానం చేస్తారు. తండ్రి మీకు రత్నాలను దానం చేస్తారు. మీరు ఇతరులకు ఇస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. మీరు మీ తనువు మనసు ధర్మలతో శ్రీమతానుసారం భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. ఇది ఎంత శ్రేష్టమైన కార్యం. మీరు గుప్త సైనికులు. మనము విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటున్నామని, శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతున్నామని ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. కృష్ణుడు ఇలా చెప్పలేడు. అతను రాకుమారుడు. మీరు రాకుమారులుగా అవుతారు కదా. సత్యత్రేతాయుగాల్లో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. అపవిత్ర రాజులు పవిత్ర రాజారాణులైన లక్ష్మీనారాయణను పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గం వారి రాజ్యం నడుస్తుంది. తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గం అయిపోతుంది. అది అర్థం, ఇది అర్థం కాదు. పగలు రాత్రి. వాస్తవంగా లక్షల సంవత్సరాలైతే దేవతా ధర్మం వారైన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. లెక్కలేనంత మంది అయిపోవాలి. ఇప్పుడైతే లెక్క పెడతారు కదా. ఇది డ్రామాలో రచింపబడింది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నిలిచి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. కనుక పరస్పరం కలుసుకొని సర్వీస్ ప్రణాళికలను తయారు చేయాలి. సర్వీస్ చేస్తూ కూడా ఉంటారు. నూతన చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శనలు కూడా చేస్తారు. మంచిది. మరి ఇంకా ఏం చేయాలి? మంచి ఆత్మీక మ్యూజియాన్ని తెరవండి. జనం చూసి వెళ్ళి ఇతరులు కూడా పంపిస్తారు. పేదవారు కానీ షౌకారులు కానీ ధర్మం చేసేందుకు కొద్దిగా దానం తీసి పెడతారు కదా. ధనవంతులు ఎక్కువగా తీస్తారు. ఇక్కడ కూడా అలాగే. కొందరు 1000 రూపాయలు తీస్తే మరొకరు కొంచెం తక్కువ తీస్తారు. కొందరు 2 రూపాయలు కూడా పంపుతారు. 1 రూపాయితో 1 ఇటుకను తీసుకోండి అని పంపిస్తారు. 1 రూపాయిని 21 జన్మల కొరకు జమ చేసుకోవటం. ఇది గుప్తం. పేదవారి 1 రూపాయి ధనవంతుల 1000 రూపాయలు సమానమైపోతాయి. పేదవారి వద్ద ఉండేదే కొద్దిగా. కనుక ఏం చేస్తారు? లెక్క కదా. వ్యాపారస్తులు ధర్మం కొరకు కొంత కేటాయిస్తారు. ఇప్పుడేం చేయాలి? తండ్రికి సహయోగం చేయాలి. తండ్రి అందుకు ప్రతిఫలంగా 21 జన్మల కొరకు ఇస్తారు. తండ్రి వచ్చి పేదవారికి సహయోగం చేస్తారు. ఇప్పుడిక ఈ ప్రపంచమే ఉండదు. అంతా మట్టిలో కలిసిపోతుంది. కల్పకృతం వలె స్థాపన తప్పకుండా అవ్వాలని మీకు తెలుసు. నిరాకార తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహ ధర్మాలన్నిటినీ త్రుజించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ఈ బ్రహ్మ కూడా రచనే కదా. బ్రహ్మ ఎవరి కొడుకు? అతన్ని ఎవరు సృష్టించారు? బ్రహ్మ విష్ణు శంకరులను ఎలా సృష్టిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకరులను ఎలా సృష్టిస్తారో కూడా ఎవరికీ తెలియదు.
తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. బ్రహ్మ కూడా తప్పకుండా మనిషి సృష్టిలోనే ఉంటాడు. బ్రహ్మ వంశావళి అని గాయనం చేయబడింది. భగవంతుడు మనిషి సృష్టిని ఎలా రచిస్తారో ఎవరికీ తెలియదు. బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరిలో ప్రవేశించానో ఇతను పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇది అతని అంతిమ జన్మ. బ్రహ్మ సృష్టికర్త కాదు. నిరాకారులు ఒక్కరే సృష్టికర్త. ఆత్మలు కూడా నిరాకారమే. ఆత్మలు అనాది. ఆత్మలను ఎవరూ సృష్టించలేదు. మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి పేరు మార్చాను. బ్రాహ్మణులైన మీ పేర్లు కూడా మార్చేశాను. మీరు రాజఋషులు. ప్రారంభంలో సన్యసించి బ్రహ్మచతులో ఉంటూ వచ్చారు కనుక పేర్లు మార్చేశాము. తర్వాత వారిని మాయ తినేయటం చూసి మాలను తయారు చేయటం, పేర్లు పెట్టడం మానేశాము. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మోసం ఉంది. పాలల్లో కూడా మోసమే. సత్యమైన వస్తువులు దొరకనే దొరకవు. తండ్రి విషయంలో కూడా మోసమే. స్వయాన్నే భగవంతుడని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఉన్నారు. ఎవరు ఎలా చదువుకుంటారో, ఎలా చదివిస్తారో, ఏ పదవిని పొందుతారో అంతా తండ్రికి తెలుసు. మనం తండ్రి ద్వారా విశ్వ కిరీటధారి యువరాజులుగా అవుతున్నామని నిశ్చయం ఉంది. మరి అటువంటి పురుషార్థం చేసి చూపించాలి. మనం యువరాజులుగా అవ్వాలి. 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చాము. మళ్ళీ అలా తయారవుతున్నాము. ఇది నరకం. ఇందులో ఏ సారమూ లేదు. మళ్ళీ తండ్రి వచ్చి బండారాన్ని నింపి కాలకంఠాలను దూరం చేస్తారు. మీరిక్కడకు బండారాన్ని నింపుకునేందుకు వచ్చారు కదా అని మీరు అందరినీ అడగండి. అమర్పురంలోకి కాలుడు రాచాలుడు. బండారాన్ని నింపి కాలకంటకాలను దూరం చేసేందుకే తండ్రి వస్తారు. అది అమరలోకం, ఇది మృత్యులోకం. ఇటువంటి మధురమైన మాటలను వినాలి, ఇతరులకు వినిపించాలి. వ్యర్థ మాటలను వినరాదు, వినిపించరాదు. అచ్చా, మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి విశ్వాధికారులుగా చేసే చదువును చదివించేందుకు వచ్చారు కనుక మాకు తీరిక లేదని ఎప్పుడూ చెప్పరాదు. శ్రీమతానుసారం తనువు, మనసు, ధనమును భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో వినియోగించాలి. సెకండ్ పాయింట్, పరస్పరం చాలా మధురమైన జ్ఞాన మాటలను వినాలి, వినిపించాలి. తండ్రి ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి. వరదానము. హద్దులోని సర్వకామనలపై విషయం ప్రాప్తి చేసుకునే కామాచీత్ జగచ్చీత్ భవ. కామ వికారం యొక్క అంశము అన్ని హద్దు కోరికలు. కామన అనేది 1 వస్తువులది, 2 వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులది, 3 సంబంధాలను నిభాయించటంలో, 4 సేవ భావనలో హద్దు కామనల భావముంది ఉంటుంది. ఎవరైనా వ్యక్తి లేక ఏదైనా వస్తువు పట్ల విశేషమైన ఆకర్షణ కలిగి ఉండుట కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అనటం కూడా కామ వికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు వారిని కామచీతులు, జగచ్చీతులు అని అంటారు.
స్లోగన్: హృదయం యొక్క అనుభూతి ద్వారా దిలారాముడైన తండ్రి యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మనసు ఏదైతే స్వయం ఒక సూక్ష్మ శక్తిగా ఉందో అది కంట్రోల్లో ఉండాలి, అనగా అది ఆజ్ఞానుసారం పనిచేయాలి. అప్పుడు పాస్ విత్ హానర్గా లేక రాజ్య అధికారిగా అవుతారు. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చేయండి. స్టాప్ అని అంటూనే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. సేవ చేయాలి అని అనుకుంటూనే సేవలో లగ్నమైపోవాలి. పరంధామం గురించి అనుకుంటూనే పరంధామంలోకి చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ శక్తిని పెంచుకోండి. అచ్చా. ఓం శాంతి.